ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. యోబు గ్రంథము 22వ అధ్యాయం 23వ వచనం. ఇఫ్ యు రిటర్న్ టు ద ఆల్మైటీ యూ విల్ బి రీస్టోర్డ్ ఇఫ్ యు రిమూవ్ వికెడ్నెస్ ఫార్ ఫ్రమ్ యువర్ టెంట్. జాబ్ చాప్టర్ 22 వర్స్ 23. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన కృపావార్తను బట్టి ధ్యానించుకుందాము. ఈ వాక్యం వింటున్న అనేక మందికి ఈనాడు అభివృద్ధి అన్న, ఎదుగుదల అన్న ఎంతో ఇష్టం కదండి. దానికోసం ఎంతో కష్టపడతారు. కానీ దేవుని వైపు తిరగకుండా, ఆయన సహాయం లేకుండా మనతో పాటు మన కుటుంబం కూడా ఎంత మాత్రము కూడా అభివృద్ధి చెందలేమండి. ఈరోజు ఈ వాక్యం వింటున్నా నువ్వు అనుకోవచ్చు, బహుశా నేను ఎంతగా ప్రార్థించినా, ఎంతగా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చినా కూడా నా జీవితంలో ఏ మాత్రము కూడా అభివృద్ధి లేదేంటి? ఏ పని చేసినా కూడా నష్టమే వాటిల్లుతుంది. నా దేవుని వైపు చేతులెత్తి ప్రార్థించినా కూడా ఇంకా నా జీవితంలో మార్పే లేదు అని ఈ వాక్యం వింటున్న వారిలో అనేక మంది అనుకోవచ్చు. బహుశా ఈనాడు నీ ఇంట్లో దేవునికి ఇష్టం లేనివి, అపవిత్రమైనవి ఏమైనా ఉన్నాయేమో, వాటిని ముందుగా తీసివేయాలని సెలవిస్తున్నాడు ఆ పరమ తండ్రి. అంతేకాదు ప్రియులారా, వాటన్నిటికంటే ముందుగా నీ హృదయం అనే గుడారంలో దేవునికి నచ్చనివి ఏ పాపానికైతే చోటిచ్చావో ఒక్కసారి ఆలోచించు. నీ హృదయం దేవుని ఆలయం కాదా? కానీ ఈనాడు లాస్ట్ జనరేషన్లో కేవలం మనం దేవుడే అంటున్నాం, కానీ దేవునికి నిజముగా మన హృదయంలో స్థానం ఇస్తున్నామా, లేక దుర్మార్గతను కలిగి ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఇంకా మనం మన దుర్మార్గతకు స్థానం ఇవ్వటం వలనే మన జీవితంలో దేవుడు ఆశించిన స్థాయిలో మన జీవితంలో అభివృద్ధి లేదండి. దేవుని బిడ్డలమని ఈనాడు మనం చెప్పుకుంటున్నాం, కానీ లోకస్తులైన వారికన్నా చాలా తక్కువ స్థితిలో ఉన్నాము. పుట్టిన బిడ్డ ఏమాత్రము కూడా ఎదుగుదల లేకుండా ఉంటే తల్లి ఎంత దుఃఖిస్తుందండి, ఆలోచించారా? అలాగే మన పరమ తండ్రి కూడా మన దీన స్థితిని చూచి దుఃఖిస్తున్నాడండి. నా వైపు తిరిగితే చాలు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని మన కొరకే రాత్రి పగళ్ళు ఎంతగానో ఆ యొక్క మంచులో ఎదురు చూస్తూ వస్తూ ఉన్నాడు. ఆనాడు యోబు దేవుని దృష్టికి యథార్థవంతుడండి, నీతిమంతుడండి, పాపాన్ని అసహించుకున్నవాడు. తన ఇంట్లో తన పిల్లల హృదయంలో ఎలాంటి పాపాన్ని లక్ష్యం చేయకుండా వారి కోసం వేకోజామునే బలిపీఠాన్ని సమర్పించేవాడు, ప్రార్థనలు చేసేవాడు. అంతేకాదు దుర్మార్గతను అసహించుకున్నవాడు యోబు అండి. అయినప్పటికీ కూడా యోబు జీవితంలో ఎన్నో శ్రమలు, ఆస్తి నష్టం, అనారోగ్యం, మరణాలు, తన గృహంలో అధికమైనా కూడా, యోబు సమస్తాన్ని కోల్పోయినా కూడా యోబు అభివృద్ధిని అవేవి కూడా ఆపలేకపోయాయి. యోబు పాపాన్ని విసర్జించిన కారణాన్ని బట్టే దేవుడు యోబును ఆనాడు రెండంతలుగా అభివృద్ధి పరుస్తూ వస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఈనాడు నీ చేతి పనిలో అభివృద్ధి ఉందా? నీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా ఎదుగుదలను చూస్తున్నారా? నువ్వు ఆశించిన స్థాయిలో వారు ఉన్నతమైన స్థితిలో ఉన్నారా? ఒక్కసారి ఆలోచించు. బహుశా నీ ప్రార్థన జీవితంలో దేవుడు నీ ప్రార్థన ఆలకించడం లేదని నువ్వు లోకం వైపు, లోకాశల వైపు తిరిగి దేవుని వద్ద నుండి దూరం అయ్యావనుకుంటా కదా. అందుకే ఈనాడు నీ జీవితంలో నువ్వు తలపెట్టిన కార్యం ముందుకు వెళ్ళటం లేదు. ఆనాడు ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాం వలె దేవుడు చూపించిన దేశానికి వెళ్ళాడండి. దేవుని మాట విన్నాడు, దేవుని వైపు తిరిగాడు. అందుకే తాను వెళ్ళిన దేశంలో విత్తనం వేసి క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వస్తూ ఉన్నాడు. ఈనాడు అనేక మంది దేవుని నమ్మిన బిడ్డలే ఆయనను అంగీకరించగానే వెంటనే గొప్ప స్థితిలోనికి రావాలని, గొప్ప వృద్ధిలోనికి వెళ్ళాలని ఆశిస్తారు. ఒకవేళ మనం ఆశించిన స్థాయిలో లేకపోతే దేవుడు నన్ను ఇక విడిచిపెట్టేశాడులే, నన్ను మర్చిపోయాడు అని అనుకుంటాం. కానీ దేవుని పిల్లలను ఎప్పుడూ కూడా ఆ పరమ తండ్రి గొప్ప స్థితిలో ఉంచాలని, గొప్పగా అభివృద్ధి చేయాలని ఆశిస్తాడు. కానీ ఒక్కసారిగా
ఉన్నతమైన స్థానంలో మనల్ని ఉంచడు కానీ క్రమక్రమంగా యోసేపు వలె, ఇస్సాకు వలె మనం చేసే ప్రతి పనిని కూడా ముప్పదంతలు, 60 నూరంతలుగా ఫలించేలాగా ఆ పరమ తండ్రి దీవిస్తూ వస్తూ ఉంటాడండి. అంతేకాదు ప్రియులారా, నిజముగా ఆయనను మనం ఎక్కడికి వెళ్ళినా ఈనాడు మనం తీసుకొని వెళ్తున్నామా? దేవుడు మనకు తోడుంటే ఆయనను మనం ఎక్కడికి వెళ్ళినా తీసుకొని వెళ్తే ఖచ్చితంగా మన జీవితంలో మేలులే. ఎక్కడికి వెళ్ళినా కూడా మన జీవితంలో నష్టం అనేది జరగదండి. ఎందుకంటే ఆ పరమ తండ్రి మనకి తోడుగా ఉన్నాడు కాబట్టి. చెట్టునొక మంచు ఏ రీతిగా అయితే ఉంటుందో ఆ రీతిగా ఆ దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అప్పుడే మనం అభివృద్ధి చెందుతామని లేఖనాలు సెలవిస్తున్నాయి. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల అభివృద్ధి పొందుదువు. తప్పక నువ్వు నాశనం కావు. నీకు ఎలాంటి నష్టం కలగదు. లోకస్తులైన వారితో నువ్వు పోల్చుకోవద్దు ప్రియులారా. వారైతే దేవుడు లేకున్నా కూడా ఒక్కసారిగా గొప్ప వృద్ధిలోనికి వస్తారు కానీ వారు ఎంత తొందరగా అయితే అభివృద్ధి చెందారో అంత తొందరగా ఎండిపోతారు. కానీ మనమైతే నిత్యం నిలుచు వాక్యం వలె దేవుని సన్నిధిలో పచ్చగా ఉంటాము అని ఆ పరమ తండ్రి ఈరోజు మనందరికీ కూడా తెలియచేస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజు నుంచి మనం లోకం వైపు కాకుండా సర్వశక్తిని వైపు తిరుగుదామా? ఆనాడైతే ప్రవ్వా మనం ఒక్కసారి లోతు భార్యని చూస్తే తానైతే లోకం వైపు తిరిగింది, లోకాశల వైపు చూచింది. దేవుడైతే సొదొమ గొమొర్రాని విడిచిపెట్టి రండి, నా వైపు తిరిగితే మీరు యొక్క ప్రాణహాని నుంచి బయటపడతారు అని చెప్పినప్పుడు ఆ యొక్క లోతు పిల్లలంతా కూడా ఆ యొక్క దేవుని మాట చొప్పున బయటకు పరిగెత్తారు. కానీ వెనుకకు చూడవద్దన్న లోతు భార్య మాత్రం వెనుకకు చూచింది, అనగా లోకం వైపు చూచింది కాబట్టి ఉప్పు స్తంభం అయిపోయింది. కాబట్టి ఈనాడు మనం కూడా ఆత్మీయ స్థితిలో చల్లారిపోకుండా, ఆత్మీయ స్థితిలో వెనుకంజ వేయకుండా ఎప్పుడైతే మనం దేవుని వైపు చూస్తామో, ఆ సర్వశక్తిని మీద ఆధారపడతామో తప్పక ఆ పరమ తండ్రి మనల్ని, మన కుటుంబాన్ని, మనల్ని బట్టి అనేకులని కూడా అభివృద్ధి పొందించేవాడిగా ఉంటాడు. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవుగా, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలను మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా నేటి వరకు జరిగించున్న ఆత్మదేవ, మీకే వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహిస్తున్నటువంటి పాలవుద్వార్ ఛానల్ ద్వారా అనుగ్రహిస్తున్న వాగ్దానాలను బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడవు, అందును బట్టి మీకే వందనాలు తండ్రి. దేవా, ఈ యొక్క వాగ్దానం ఎవరైతే ఈరోజు వింటూ వస్తూ ఉన్నారో, ఎవరైతే అలాంటి అవసరాల నిమిత్తమై, అక్కరల నిమిత్తమై ఈ యొక్క వాగ్దానం విని ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో అట్టి వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా. ఎంతోమంది వారి కుటుంబాలలో అభివృద్ధి లేదని, ఆశీర్వాదాలు లేవని ఎంతో దుఃఖంలో ఉండి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. దయచేసి వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా. మిమ్మల్ని నమ్మిన బిడ్డలను ఎప్పుడూ కూడా మీరు విడిచిపెట్టి దేవుడో కాదు తండ్రి. ఎప్పుడైతే మేము దుర్మార్గం విడిచిపెట్టి మిమ్మల్ని గట్టిగా పట్టుకొని మీ కొరకే జీవిస్తామో ఖచ్చితంగా మీరు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడవుగా మాకున్నారు. కాబట్టి మీకే వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ప్రత్యేకంగా ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డల జీవితాలలో, వారి యొక్క హృదయాలలో ఉన్న వాంఛను మీరే తీరుస్తూ రండి. వారి కోరికను సిద్ధింపచేసి వారి ఆలోచన యావత్తును సఫలపరచండి తండ్రి. వారి యొక్క నమ్మిక చొప్పున వారికి సమస్తం కూడా కలుగుటకు మీరే వారికి సహాయం చేస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతట్లో కూడా మీరు మాకు తోడుగా ఉంటారని, మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుతూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈనాడు ఎంతోమంది కుటుంబాలలో తండ్రి రక్షణ లేని వారిగా ఉన్నారు. భర్తకు రక్షణ ఉంటే భార్యకు రక్షణ లేదు, భార్యకి రక్షణ ఉంటే భర్తకు రక్షణ లేదు తండ్రి. ఈ రీతిగా కుటుంబంలో భార్య భర్తలకు రక్షణ ఉంటే పిల్లలు రక్షింపబడని వారిగా ఉన్నారు. కుటుంబం అంతా రక్షించబడితే మరి కుటుంబ యొక్క సభ్యులు తండ్రి, వారి యొక్క బంధుమిత్రులకు రక్షణ లేదు తండ్రి. ఇలాంటి రకరకాల పరిస్థితుల గుండా వెళ్ళి వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా. ఒక్క ఆత్మ కూడా నశించి నరకానికి వెళ్ళుట మీకు ఇష్టం లేదు అని సెలవిచ్చిన దేవా, ఈనాడు మీ ప్రియులేని బిడ్డలు తండ్రి ఎంతో నరకయాతన అనుభవిస్తున్నారు తండ్రి. దయచేసి వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా. వారి యొక్క ప్రతి పరిస్థితిని కూడా బాగుగా ఎరిగి ఉన్న దేవా, మీ అందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తుండగా మీరు మాకు సహాయం చేయండి తండ్రి. ప్రత్యేకించి ఈ దినమంతట్లో కూడా మీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో కూడా క్షేమాన్ని అనుగ్రహించండి తండ్రి. విన్న వాక్యం ప్రకారం వారు విడిచిపెట్టకుండా తండ్రి వాక్యానుసారంగా జీవించే కృపను
ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహిస్తురండి తండ్రి. ఈనాడు ఎంతోమంది బిడ్డలు యవ్వనస్తులని వారు జీవితం మీద విరక్తి చేత వారి అనుకున్నది సాధించలేనిదని, అనుకున్న వారిని వివాహం చేసుకోలేదని తండ్రి, అనుకున్న గోల్ రీచ్ కాలేదని, రకరకాల ఆలోచనల చేత తండ్రి సూసైడ్ అటెంప్ట్ చేసుకునేవారు ఎంతోమంది ఉన్నారు తండ్రి. అకాల మరణాల పాలవుతున్నారు. అట్టి బిడ్డలని జ్ఞాపకం చేసుకుంటూ రారా తండ్రి. మీరు ఈ లోకంలో మమ్మల్ని సృష్టించింది, ఎన్నుకున్నది, ఏర్పరచుకున్నది, మీ కొరకై పిలుచుకున్నది తండ్రి. మీ నామానికి మహిమ తేవాలని తండ్రి. మేము ఉన్నతమైన స్థానంలో ఉంటే మీరు చూచి సంతోషించాలనే కదా దేవా. అలాంటి ఆత్మహత్య ప్రయత్నాలను ఆపండి తండ్రి. జీవము గల దేవుడైన మీరు మా కొరకే మరణించినారన్న అలాంటి దృష్టి కలిగి మేము మీ కొరకే జీవించే కృపను అనుగ్రహిస్తారని మీరు మాకు అనుగ్రహించిన వాగ్దానాన్ని నమ్మిన ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చండి దేవా. కేవలం వాక్యం వినటం మాత్రమే కాదు, కానీ మీరు చెప్పిన ఆజ్ఞలు నెరవేరుస్తూ మీకు ఇష్టమైన విధానంలో మేము కూడా జీవించే కృపను అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా, ఈ దినమంతట్లో కూడా మీ ప్రియులైన బిడ్డలు ఉద్యోగాల నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై బయలుదేరి ఈ లోకానికి వెళ్ళిచుండగా ఎలాంటి కీడు వారి దరికి చేరకుండా ప్రత్యేకంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఎలాంటి దుష్ట శక్తులు, సాతాను అంధకార క్రియలన్నిటినీ కూడా యేసు నామములో లయపరుస్తూ రండి. బంధిస్తూ ఉండగా మీరు మాకు సహాయం చేయండి. కొండల తట్టు మా కన్నులు ఎత్తుచుండగా దేవా, మాకు సహాయం ఎక్కడి నుంచి లభిస్తుంది? భూమి ఆకాశము సృజించిన యెహోవా వలన మాత్రమే మాకు సహాయం లభిస్తుంది. కాబట్టి మీ వైపు చూస్తూ ప్రార్థిస్తుండగా మీరు మాకు సహాయం చేయండి దేవా. ప్రత్యేకంగా ఈరోజు మీ ప్రియులైన బిడ్డలు వారి ఉద్యోగాల నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై ఈ లోకంలోనికి వెళ్ళుచుండగా లోక మాలిన్యం వారికి అంటకుండా సహాయం చేయండి. ఈనాడు ఎంతోమంది దూర ప్రాంతాలకు వెళ్ళనై ఉండగా వారి ప్రయాణంలో వారికి తోడుగా ఉంటూరండి. సాతాను ఏమాత్రం మీ బిడ్డని ముట్టకుండా కావలిగా ఉంటూరండి దేవా. ఎంతోమంది వివాహాల నిమిత్తమై ఎదురు చూస్తూ వస్తూ ఉన్నారు. ఎవరు కూడా సంబంధాలు చూడక బిడ్డలు ఎంతో సతమతమవుతున్నారు. ఎవరు పట్టించుకోలేని వారు ఎంతోమంది ఈ ప్రార్థనలో ఉండి మరి ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. వారి పక్షముగా సాటిన సహవాసాన్ని మీరే త్వరపెట్టి దేవా వారికి అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రండి. ఎంతోమంది నూతన గృహ నిర్మాణం కొరకై ఎదురు చూస్తున్నారు. సొంత ఇల్లులు లేక, అద్దె ఇంట్లో ఉండలేక, సమయానికి డబ్బులు కట్టలేక నరక యాతన అనుభవిస్తున్నారు దేవా. మీ సొంత సమయంలో వారికి చక్కటి గృహాన్ని అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా, గృహిణులను జ్ఞాపకం చేసుకునండి. ఒంటరిగా ఇంట్లో ఉంటూ పనులు చేసుకునే వారిని ఆశీర్వదించండి. బిడ్డలను చూసుకోవడానికి కావాల్సిన ఓపికను, శక్తిని వారికి అనుగ్రహించండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు చంటి పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. కనపడి అంధకార శక్తులు వారిని ఏమి చేయకుండా సహాయం చేయండి. ఎలాంటి కీడు మా దరికి రాకుండా మీరే సహాయం చేస్తారని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా, ఈరోజు ఎవరైతే మరి మీ యొక్క వాక్యం వింటున్నారో వారిని మీ యొక్క హృదయాలలో దేవా చేర్చుకోలేదు, దయచేసి సహాయం చేయండి. వారి హృదయాలను మీకు చోటిన వారు ఎంతోమంది ఉంటూ ఉండగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ప్రత్యేకంగా ఈ దినమంతటిలో కూడా మీ నామానికి మహిమకరంగా మేము జీవించడానికి సహాయం చేయండి. మీ ప్రియులైన బిడ్డలు చేస్తున్నటువంటి బిజినెస్లో మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి దేవా. ప్రత్యేకంగా మా అనుదిన జీవిత యాత్రలో మాకు చాలని దేవుడవుగా ఉన్న మీరు ఈరోజు మా అవసరాలన్నిటిని కూడా క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వరాలు తీరుస్తురని దేవా. మాకు ఎలాంటి అవసరాలున్నా, ఎలాంటి అక్కరలు ఉన్నా కూడా ఎవరికి మేము చేయి చాపకుండా మీ వద్ద నుంచి సమస్తాన్ని కూడా ధారాళంగా పొందుకునే కృపను మాకు మీరు అనుగ్రహించండి దేవా. చాలామంది బిడ్డలు చదవలేక, జ్ఞానం లేక బాధపడుతున్నారు. అలాంటి వారికి మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని అనుగ్రహించి చక్కగా వారు ముందుకు వెళ్ళే కృపను ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహిస్తురండి దేవా. ప్రత్యేకంగా ఈ దినమున ఎవరైతే ఎలాంటి ప్రతికూలతల్లో అనుకూలతను వారికి అనుగ్రహిస్తురండి దేవా. ఎంతోమంది బిడ్డలు ఉద్యోగం రావటం లేదని, ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ కావటం లేదని రకరకాల ఆలోచనల చేత డిసప్పాయింట్ అవుతూ వస్తూ ఉన్నారు కదా. దయచేసి వారిని జ్ఞాపకం చేసుకోరా. వారి యొక్క డిసప్పాయింట్మెంట్స్ అన్నీ కూడా తొలగిస్తురండి. సమస్త సమాధానం చేత
వారిని నింపుతూ రండి. ఎవరైతే అనారోగ్యాల చేత లేవలేని వారిగా ఉన్నారో వారిని ఆశీర్వదిస్తారని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా దయచేసి సహాయం చేయండి. పడకల మీదనే వారు మిమ్మల్ని స్తుతించుటకు సహాయం చేయండి. వారి మీ యొక్క రాకడలో ఎత్తబడి గుంపులో ఉండే విషయంలో కూడా కృప చూపిస్తారని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు దేవా, ఎవరికైతే రక్షణ లేదో వారికి రక్షణను అనుగ్రహించండి. ఆత్మీయంగా ఎదుగుదల లేని వారికి మీ చిత్తమైతే ఆత్మీయంగా వారిని ఉన్నతమైన స్థితిలోనికి ఉంచుతూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతట్లో కూడా మీ యొక్క రక్షణ ఆనందం మాకు అనుగ్రహించండి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా చింతించకుండా మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళే కృపను మాకు మీరు అనుగ్రహిస్తారని దేవా, ఈనాడు విశ్వాసం అనేది సన్నగిల్లిపోతున్న దినాలలో మేము ఉన్నాము దేవా. అయినప్పటికీ మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో ముందుకు వెళ్ళే కృపను మాకు మీరు అనుగ్రహిస్తారని మా ప్రతి ప్రయత్నాలను తోడుగా ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును కూడా సాధ్యమైన సెలవిచ్చిన దేవా వందనాలు చెల్లించుకుంటూ, మీరు అక్కడ ఆలస్యమైతే రేపు ఉదయకాల ప్రార్థనలో మరి పాల్గొనేంతవరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదిస్తారని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.